వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండే మిల్ మేకర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా మిల్ మేకర్ పులావ్ చేసుకుంటే కర్రీ ఏమీ లేకపోయినా అలానే తినేయచ్చు, లేదా పెరుగుతోనైనా తినవచ్చు. ఈ మిల్ మేకర్ పులావ్ లేదా సోయా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా చేసేయచ్చు. సోయా పులావ్ను రైతాను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 గ్లాసెస్ రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడిగి మంచినీళ్ళు పోసి అరగంట సేపు నాననివ్వాలి. ఇంకో గిన్నెలోకి మిల్ మేకర్ ఉడికించడానికి సరిపోయేటన్ని నీళ్లు తీసుకొని నీళ్ళను మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి వేడి నీళ్ళలోకి గ్రాముల వరకు మిల్ మేకర్ని వేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల వరకు పక్కన ఉంచాలి. 10 నిమిషాల తర్వాత చూడండి మిల్ మేకర్ నీళ్ళని ఎలా పీల్చుకుందో. వేడి నీళ్ళలో నానిన మిల్ మేకర్ని స్టెయినర్ సహాయంతో వడపోసుకోవాలి. వేడిగా ఉన్న ఈ మిల్ మేకర్ని చల్ల నీళ్ళలో వేసి ఈ మిల్ మేకర్ని నీళ్ళు లేకుండా గట్టిగా పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ నీళ్ళు లేకుండా పిండి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలి. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 4 యాలకులు, 1/2 ఇంచు 2-3 దాల్చిన చెక్కలు, సగం అనాస పువ్వు, అలాగే 2-3 బిర్యానీ ఆకులు కూడా వేసి వేయించాలి. స్పైసెస్ వేగాక 4 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేయాలి. అలాగే 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేయాలి. ఉల్లిపాయలు వేగి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 3 టమాటాలను సన్నగా కట్ చేసినవి వేసి టమాటా మెత్తగా పడే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం 4-5 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి అంతా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ గ్రేవీని దగ్గర పడే వరకు ఉడికించాలి. దగ్గర పడి నూనె తేలుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసిన మిల్ మేకర్ని వేయాలి. మిల్ మేకర్కి గ్రేవీ మొత్తం పట్టేలా కలిపి 4-5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ను వేసి మొత్తం అంతా కలిసేలా కలిపి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలిపి రైస్ ఉడకడానికి సరిపడే నీళ్లు పోయాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల రైస్కి 4.5 గ్లాసుల నీళ్లు పోసాను. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ తీసుకున్నాను. అంతా ఒకసారి కలిపి సాల్ట్ ఒకసారి చెక్ చేసి రుచికి సరిపడే సాల్ట్ను వేయాలి. నేను ఇంకో టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి అంతా కలిసేలా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్యన ఒకసారి మూత ఓపెన్ చేసి కలపాలి. అన్నం మొత్తం ఉడికేలోపు రైతా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అరకప్పు పెరుగును తీసుకొని స్పూన్తో ఇలా పలచగా చేసుకొని లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసి
4 టేబుల్ స్పూన్ క్యారెట్ తురిమినది వేసి కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. అంతే, రైతా రెడీ అయినట్టే. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాం. వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాను వేసి అంతా కలిపి మూత పెట్టి 2-3 మినిట్స్ సిమ్లో ఉంచాలి. అంతే, మిల్ మేకర్ పులావ్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ మిల్ మేకర్ పులావ్ని ఇలాగే డైరెక్ట్ తినేయొచ్చు. ఈ మిల్ మేకర్ పులావ్ని పెరుగుతో కానీ రైతాతో కానీ తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ మిల్ మేకర్ పులావ్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్పటికప్పుడు కూర లేకపోతే లంచ్ బాక్స్కి తయారు చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.